శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 15th చాప్టర్. ఇక్కడ యక్ష అవతారంలో ఆ పరమేశ్వరుడు అవతరించుట గురించి దాని వర్ణన చెప్పబడింది. నందీశ్వర ఉవాచ యక్షేశ్వర అవతారం చ శృణు శంభోర్మునీశ్వర గర్విణం గర్వహంతారం సతా భక్తి వివర్ధనం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ మునీశ్వర, ఇప్పుడు నేను ఆ శంభుడు యొక్క యక్ష అవతారం అన్నదాన్ని వర్ణిస్తాను, అది వినండి. ఇదేం చేస్తుంది అంటే అహంకారయుక్తంగా ఉన్న వాళ్ళ గర్వాన్ని నశింపచేస్తూ ఉంటుంది, సజ్జనులకి ఆ భక్తి అన్నది వృద్ధి చెందేలాగా చేస్తూ ఉంటుంది అని. పురా దేవతాశ్చ దైత్యాశ్చ పీయూషాత్త మహామనాః క్షీరోధంది మమంతుస్తే సుకృత స్వార్థ సంధయ. పూర్వకాలంలో మహాబలవంతుడు, అలాగే ఇలా దేవతలకి దైత్యులు కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం ఇద్దరు కూడా ఒకళ్ళ మీద విరోధంలాగా ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, అటు దేవతలు ఇటు దైత్యులు కూడా. ఇలా ఉన్న అప్పుడే ఎప్పుడైతే మళ్ళీ క్షీరసాగర మథనం జరిగిందో, ఆ మథనం జరిగినప్పుడు కూడా ఏదైతే అమృతం వచ్చిందో, ఆ అమృతాన్ని కూడా మళ్ళీ నాకంటే నాకు అన్నట్టుగా దానికోసం కూడా కొట్టుకోవటం అన్నది జరిగింది. మధ్యమానే అమృతే పూర్వం క్షీరాబ్దేహ సురదానవేహ అగ్నేహ సముత్తీతం తస్మాద్విషం కాలనల ప్రభం. అయితే ఈ సాగర మథనం జరిగినప్పుడు అమృతం ఎప్పుడైతే వస్తుందో అది మేం తీసుకోవాలన్నట్టుగా ఇటు దైత్యులు అటు దేవతలు కూడా అనుకున్నారు. అయితే ముందుగా ఏమీ అమృతం రాలేదు, వీళ్ళంతలాగా దాన్ని మతించి చెయ్యగా అక్కడ దేవతలు దానవులు కూడా అమృతం కోసం వేచి ఉన్నారు. కానీ అక్కడ ముందుగా ఏమొచ్చింది అంటే ప్రథమంగా ముందుగా వచ్చింది ఏంటి అంటే అగ్నితో సమానమైనది. కాలాగ్నిలో అంటే కాలం ఎలా అయితే అన్ని దహించవేస్తుందో ఏది వదలదు, అలాంటి సమానమైన విషం వచ్చింది. అంటే ఇంకా విషం తాగితే మరణిస్తుంది తర్వాత సంగతి, కానీ అది ఎంత అగ్నిమయంగా ఉన్నది అంటే ఆ విషం ఏదైతే ముందొచ్చిందో దాని సంపర్కంలోకి వెళితే కూడా మాడి మసైపోతారన్నట్టుగా కవిలిపోతారన్నట్టుగా అయ్యింది. ఇలా అంత అగ్నిమయమైన ఆ గరళం అంటారు, అది వచ్చింది. తం దృష్ట్వా నిఖిలా దేవ దైత్యాశ్చ భయవిహ్వలాః విధృత్య తరసా తాత శంభోస్తే శరణం యయుః. అది చూసేసరికి భయం వేసింది, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే అది ముల్లోకాల్ని కూడా మళ్ళీ అగ్ని ఎలా అయితే భస్మం చేసేస్తుందో ఈ గరళం కూడా కాలాగ్ని స్వరూపంగా ఉన్నది ఆ విషం అన్నది. అందుకునే సమస్త దేవతలు దానవులు అందరూ భయానికి ఇట్లాంటి వాటికి లోబడిపోయారు. అందరు త్వరగా వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు. వీళ్ళు ఇద్దరు కూడా అంటే ఇప్పుడు ఇద్దరిని రక్షించగలిగిన వాడు ఎవరు అంటే ఆ పరమాత్మ ఒక్కడే, సృష్టిలో ఉన్న ప్రతిదానికి కూడా ఆధారమైన వాడు. దృష్ట్వా తం శంకరం సర్వే సర్వదేవాశిఖామణిం ప్రణమ్య తుష్టువుర్భక్త్యా అచ్యుత నమస్తకాః. విష్ణు సహితంగా సకల దేవతలు ఆ సమస్త దేవతలు అక్కడ శిఖమణి స్వరూపంగా ఆ పరమేశ్వరుని చూస్తూ ఆయనకి శిరస్సు వంచి వాళ్ళు నమస్కరిస్తున్నారు భక్తి పూర్వకంగా. తతః ప్రసన్నో భగవాన్ శంకరో భక్తవత్సలః పపో విషం మహాఘోరం సురాసుర గణార్ధనం. ఇక్కడ భక్తిపూర్వకంగా అందరటు దానవులు దైత్యులు అందరూ కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన్ని స్తుతులు చేస్తున్నారు. ఆ స్తుతులకి ప్రసన్నుడైన పరమాత్మ ఇక్కడ స్తుతులకి ప్రసన్నుడయ్యాడన్నది కాదు, భక్తి పూర్వకంగా అంటే పట్టుకోవటం త్రికరణ శుద్ధిగా నువ్వు పట్టుకున్నప్పుడు అప్పుడు నీకు సహాయం చేస్తాడు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇక్కడ కాకపోతే అక్కడ చేస్తారులే, వాడు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారులే, ఇన్ని పెట్టుకోకూడదు. పరమాత్మను ఆశ్రయించాలంటే ఉన్నవాడు ఒక్కడే. ఏ నామాన్నన్నా పట్టుకో, ఎవరినన్నా పట్టుకో, ఎలా పట్టుకోవాలి అది పరమాత్మ స్వరూపము. అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ ఉండటానికి స్థితికి గతికి మూలమైన వాడు, నన్ను ఇక్కడి నుంచి ఉద్ధరించగలిగిన వాడన్న విశ్వాసంతో పట్టుకోవాలి. ఇంకా భయానికి వీటికి బలిభ్రాంతి అన్నిటికీ లోబడిన వీళ్ళందరూ కూడా అంతలాగా త్రికరణ శుద్ధిగా అందరూ కలిసి మళ్ళీ ఒక్కసారిగా ఆయన్ని స్తుతిస్తూ ఆయన మీదే అక్కడ ధ్యాస కుదుర్చుకుని ఉన్నారు. అందుకుని సదాశివ సదా ఉంటున్నవాడు, వీళ్ళందరికీ పీడని గురి చేస్తున్న ఆ మహాఘోరమైన గరళాన్ని తను పానం చేయటానికి వచ్చాడు. తను పానం కూడా చేసేసాడు, తాగేశాడు. అంటే
భూలోకాన్ని కాలాగ్ని స్వరూపంగా దహించవేయే గరళాన్ని కూడా తన కంఠంలో కూడా నిక్షిప్తం చెయ్యగలిగిన వాడు పరమాత్మ. ఏదన్నా సృష్టిలో ఇంకొక దానికి హాని చేస్తుందేమో కానీ తన నుంచి ఉద్భవించినవి ఏవి కూడా ఎలా అయితే మనలోనే ఆత్మరూపంలో ఉన్నప్పుడు కూడా పరమాత్మకి నేను చేసే ప్రతిదానికి సంబంధం లేకుండా ఎలా ఉంటున్నాడో అవేమీ అంటుకోవట్లేదు. నా పాపాలు కానీ నా పుణ్యాలు కానీ దానికి ఏమి అంటవు. సాక్షిభూతుడుగా ఎలా అయితే చూస్తున్నాడో అలాగే సృష్టిలో ఉన్నది ఏది కూడా ఆయన ఏమీ చెయ్యలేదు. ఆయన నుంచి ఉద్భవించినవి. ఆయన ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. అందుకని ఈ గరళాన్ని ఆ విషయాన్ని పానం చేశాడు. పీతం తం విషమం కంటే నిధతే విషముల్బణం రేజే తేనాతి సా విభుర్నీలకంఠో బభూవః. ఆ తాగేసిన తర్వాత ఆ మహాభయానకమైన ఆ గరళం అన్న విషము ఏమైంది ఆయన కంఠంలో ధరించేశాడు. ఆ కంఠం అప్పటి నుంచి చాలా అత్యంత శోభాయమానంగా అంటే ఉన్నదానికి ఇంకా చాలా శోభను తీసుకొచ్చేలాగా ఆ కంఠం అన్నది ఏమైంది నీలకంఠంగా అయిపోయింది. అందుకే ఆయన నామం కూడా అప్పటి నుంచి నీలకంఠుడుగా మారిపోయింది. తతః సురాసురఘనా మమంతుః పునరేవ తమా విశదాః వినిర్ముక్తాః శివానుగ్రహతో అఖిలాః. సముద్ర మంథనం చేసేటప్పుడు ముందుగా వచ్చింది గరళము. అయితే అది రాగానే వీళ్ళందరూ భయానికి దాని వేడికి అన్నిటికీ తట్టుకోలేక భయపడిపోయి పరమాత్మను ఆశ్రయించారు. ఆయన దాన్ని పానం చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ అమృత కోసం మళ్ళీ యథాతథ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన గరళాన్ని స్వీకరించిన తర్వాత దేవతలు అసలు అందరూ మళ్ళీ ఆ సముద్ర మంథన అన్నది మళ్ళీ చెయ్యటానికి పూనుకున్నారు. ఒక పని చేసేటప్పుడు ఒకటి ఆశించే చేస్తావు, దీని ద్వారా అది జరగాలని అనుకుంటావు, కానీ మధ్యలో కొన్ని జరుగుతాయి. నువ్వు ఊహించినవి కూడా జరుగుతూ ఉంటాయి. బెంబేలు ఎత్తిపోకూడదు. అందుకే స్థిరంగా ఉండాలి. అలజడి వస్తుంది, అది జీవితంలో భాగం. కానీ అలజడికి నువ్వు మళ్ళీ అలజడిప్రాయంగా నువ్వు తయారవ్వకుండా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి. అప్పుడు సాధన సిద్ధికి చేరుస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా బెంబేలు ఎత్తిపోయి ప్రతిదానికి మనకి అలజడి ప్రాయంగా ఉంటే మనం చెయ్యవలసినవి కూడా చేతకాని వాళ్ళలాగా ఉండిపోతాము, చెయ్యలేని స్థితికి వెళ్ళిపోతాము. ధైర్యంగా ఉండాలి. ఇలా వాళ్ళందరూ మళ్ళీ ఆ సముద్ర మతనం మొదలుపెట్టారు. తతో బహూని రత్నాని నిస్సృతాన్ని తతో మునే అమృతం చ పదార్థాహి సురధానవో ముని. ఓ ముని, ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు ముందుగా గరణం వచ్చింది. దాని తర్వాత దేవతలు దానవులు ఇద్దరు అలా చేస్తూ చేస్తూ ఉంటే ఆ సముద్రంలోంచి రత్నాలు వచ్చాయి. అలాగే ఈ రత్నాలు కూడా చాలా శ్రేష్టమైనవి, ఉత్తమమైన పదార్థాలన్నీ కూడా అందులోంచి బయటకి వచ్చాయి. అంటే ఇక్కడ లీలగా చేసేది ఏంటి అంటే ఈ సముద్ర మతనం అన్నది జరుగుతూ ఉంటే ఉత్తమమైన అంటే ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఎలా అయితే పాలు మరగబెట్టాలి, మళ్ళీ దాన్ని తోడేయాలి, దాన్ని కెలకకుండా కాసేపు వదిలేస్తే ఆ తోడు పెట్టింది మళ్ళీ పెరుగు అవుతుంది. పెరుగులోంచి వెంటనే వచ్చేస్తుందా వెన్న? లేదే. దాన్ని మళ్ళీ చిలకాలి 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 అప్పుడు వెన్న వస్తుందంటే ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆ పాలల్లోనే ఉన్నాయి. అలాగే అన్నీ నీలో ఇచ్చి అందరినీ పూర్ణంగానే ఆయన నుంచి ఉద్భవించిన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నాయి. సకల జీవరాశులకి వీలు కానిది మానవుడికే వీలయ్యేలాగా కొన్ని చేశాడు జ్ఞానం. అందుకే అంతర్మదనం జరగాలి. ఈ అంతర్మదనంలో అప్పుడు నీకు శ్రేష్టమైనవి ఎప్పుడు వస్తాయంటే ఈ వికారాలు తొలగించుకోవాలి. సమభావంలో సమస్థితిలో మళ్ళీ నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు, నా మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ పరమాత్మ మీద నేను నిలపాలి త్రికరణ శుద్ధిగా. అందుకే సమభావ స్థితి అన్నారంటే ఎల్లవేళలా, ఇప్పుడు ఎక్కువ ఇంకోసారి తక్కువ కాదు, ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. అలాగే ద్వంద్వాతీత అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీ మీద కక్ష కట్టి శాడిస్ట్ లాగా దేవుని ఇవ్వట్లే నీకు. మళ్ళీ నువ్వు చేసుకున్న వాటికి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అయితే ఈ కర్మను సరి చేసుకోవటం నేర్చుకోవాలి. మహాప్రసాదంగా ఏది లభించినా స్వీకరించటం కూడా నేర్చుకోవాలి. అలాగే ఈ కృషి అన్నది ఈ శరీరాన్ని వదిలేదాకా కూడా నేను చేస్తూ ఉండాలి అన్న తపనతో ఉండాలి. అందుకని చాలా అద్భుతమైన పదార్థాలు ఎలా అయితే అందులోంచి వచ్చాయో నీలోంచి కూడా అద్భుతంగా ఇదే నోరు పిచ్చాపాటి మాట్లాడుకున్న మంచి మాటలే, అది కూడా రోజంతా మాట్లాడకలే 10 మాటలు అర్థంతో కూడుకుని ఉన్నాయి. ఇంకొకరిని ఉద్ధరించలేకపోయినా ఇంకొకరికి బాధించలేనివి నేను
ఎప్పుడూ ఉండేలాగా. ఈ అంతర్మదం ఎందుకు మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, దీని ద్వారా ఉపయోగం ఉందా లేదా, ఇంతలాగా ఆలోచించుకుని చేయాలి. దుర్వినియోగం చేయకూడదు, ఎంత వినియోగించాలో అంతే వినియోగిస్తూ ఉండాలి. ఇవన్నీ అప్పుడు అంత మధుర ఫలాల్లాగా రత్నాలుగా తయారవుతాం మనం కూడా. తం పపుః కేవలం దేవా నాసురాః కృపయే హరేః తతో బభూవాసు మహద్గ్రంథం తేషామితో అకథం. అయితే ఉత్తమ పదార్థాలు ఏవైతే అందులోంచి అన్ని ఉద్భవిస్తున్నాయో ఆ విష్ణు యొక్క కృప వల్ల దేవతలు అసురులు అయితే ఇక్కడ ఇద్దరూ చేస్తున్నారు. అయితే ఆ పరమాత్మ యొక్క కృప వల్ల అవన్నీ దేవతలకే లభిస్తున్నాయి, అసురులకి ఏమీ లభించలేదు. ఈ మహారత్నాలు అన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ ద్వేషం అయిపోయింది, అంటే అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, మనకేమీ రావట్లేదు అని. అయితే ఇప్పుడు మన జీవితంలో కూడా అసురి స్వభావం దేవ స్వభావం అంటారు, మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా. అవి ఎప్పుడు వస్తున్నాయి? అదే స్వభావం, అది దేవ స్వభావం ఎప్పుడవుతుంది అంటే నా జీవితంలో జరిగే, ఇప్పుడు మన ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు అందరి జీవితాలు ఒకేలా ఉంటాయి, లేదా అందరినీ ఒకే స్కూల్కి పంపిస్తారు, ఒకేలాగా విద్యకు కావాల్సింది అన్నీ వాళ్ళు ఖర్చు పెడతారు. కానీ వాడు చేసుకున్న కర్మలు, వాడి పూర్వజన్మ వాసనల కొద్దీ, వాడికి కొన్ని వాటి మీద మక్కువ ఉన్న కొద్దీ కొన్ని సాధించగలడు, కొన్ని చెడగొట్టుకుంటాడు. ఇంకొకడు కూడా అలానే చేసుకుంటాడు, ఒకడు ఉద్ధరింపబడటానికి ఒకడు ఉద్ధరింపపోవటానికి కూడా. వాళ్ళ కర్మ వాసనలు. ఇద్దరూ ఒకే ఇంట్లో పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరి మీద అదే వాత్సల్యం చూపిస్తున్నారు, అవే ఇస్తున్నారు అన్నీ, అదే శిక్షణ ఇస్తున్నారు, అన్ని రకాలుగా అన్నీ అవే, ఆహారం దగ్గర నుంచి అన్నీ అవే. కానీ మళ్ళీ కర్మలు అలాగే ఇక్కడ దేవతల పక్షంలో ఉండి దానవులకు ఇవ్వట్లేదన్నది కాదు, ఎవరికి ఏది అర్హత పాత్రత, మనకి చిన్న చిన్న దానాల రూపంలో చేసినా సరే ఏం చెప్తారు, అర్హత పాత్రత బట్టి. అర్హత లేని వాడికి ఇవ్వకు, అపాత్రత దానం చెయ్యకు, అక్కర్లేని వాడికి ఇవ్వకు, ఇచ్చానన్న పేరు కూడా అది మంచిది కాదు. ఇచ్చేది శ్రేష్టమైంది ఇవ్వాలంటే మళ్ళీ మన జీవితంలో కూడా జరిగేవన్నీ పక్షపాత ధోరణి లేదు పరమాత్మకి. నేను వాటికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి నాకు ఉద్ధరింపబడటానికి, అది నాకు అవసరమైనప్పుడు నాకు తప్పకుండా ఇస్తాడు. నాకు ఇచ్చిందంతా కూడా నేను ఆ ఎరుకలో ఉండాలి, వాటిని గుర్తించుకుని ఉండాలి. అందుకే కృతజ్ఞత. ఒక రోజు నేను ఉదయం లెగంగానే నన్ను ఇంకా ఈ శ్వాస పీల్చుకునేలా చేస్తున్నాడన్న కృతజ్ఞత భావం ఉండాలి. రాత్రి నిద్రకు వేటప్పుడు ఈ రోజంతా కూడా నాకు అంత రక్షణగా ఉండి నన్ను మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడన్న భావన ఉండాలి. పైగా నా శరీరం ఎలా పనిచేయాలో అలా పనిచేయటానికి, నేను కొన్ని వాటికి దూరంగా ఉండటానికి అన్నీ నాకు పరమాత్మ కల్పించాడన్న భావన ఉండాలి. అయితే ఇక్కడ వాళ్ళకి ద్వేషం వచ్చేసింది, వాళ్ళకి ఇస్తున్నాడు వీళ్ళకి ఇవ్వట్లేదు, ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి తక్కువేం చేయడు. దేవతలు ఎక్కువ దానవులు తక్కువేం కాదు పరమాత్మకి. కాకపోతే అందరూ సమానమే, కాకపోతే మళ్ళీ అర్హత పాత్రత, ఎక్కడ ఏ వస్తువు దుర్వినియోగం పడుతుందో అక్కడ అది ఇవ్వడు. దేనివల్ల ఎవరికి ఉపయోగం ఉన్నదో అంతే ఇస్తాడు, మళ్ళీ అంతకు మించి కూడా ఇవ్వడు పరమాత్మ. ద్వంద్వయుద్ధం బభూవాత దేవదానవయోర్మునే తత్ర రాహుర్భయాచ్చంద్రో విద్రుదావా తదర్తితః జగామాసధనం శంభోః శరణం భయవిహ్వలః సుప్రణమ్య చతుష్టావా పాహి పాహీతి సంవదన్. అయితే ముని ఇలా దేవతలకి దానవులకి అలాగే ఎప్పుడైతే వైరం వచ్చిందో, ద్వేషభావం వచ్చిందంటే అన్ని వాళ్ళకే ఇచ్చేస్తున్నారు, మాకేమి ఇవ్వట్లేదు, ఇద్దరు కలిసి చేస్తేనే కదా ఇవన్నీ వచ్చినాయి అని. ఇప్పుడు మళ్ళీ ముందు గరళం వచ్చింది, ఆవిడ మాకు ఇమ్మని ఎవరన్నా అడిగారా అంటే ఇవి ప్రీతికరంగా కనిపిస్తున్నాయి రత్నాలు ఇవన్నీ కూడా. ఆ గరళం మరణిస్తామని భయం వచ్చేసింది, ఎందుకు, అంత అగ్నిమయంగా ఉన్నది. అందుకని దాని జోలికి వెళ్ళలేదు, అది కావాలని ఎవ్వడు అడగల. ఇక్కడ భీషణ యుద్ధం, పైగా ఏ యుద్ధం మొదలైంది, దేవతలకి దానవులకి ద్వంద్వ యుద్ధం మొదలైంది. అంటే ముష్టి యుద్ధంలో చేతులతో కాళ్ళతో కొట్టేసుకునేలాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలా అప్పుడు రాహు ద్వారా పీడింపబడి, ఎందుకంటే ద్వంద్వ యుద్ధం ఒకళ్ళొకళ్ళతో చేస్తున్నారు, రాహు ఏమో చంద్రుడిని, అందుకుని చంద్రుడు భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి కొంచెం దూరంలో నిలబడున్నాడు. అయితే ఆ భయంతో ఉండి ఆ పరమేశ్వరుని శరణు వేడుకున్నాడు. అలాగే అక్కడ ఆయన భవనం దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఆయనకి మళ్ళీ నమస్కరించి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని చాలా రకాలుగా చంద్రుడు ఆ పరమేశ్వరుని స్తుతి చేశాడు. తతః సతామా భయదః శంకరో భక్తవత్సలః దద్రే శిరసి చంద్రం సా విభుః శరణమాగతం.
అప్పుడు సత్పురుషులకు అభయప్రదాత అయిన ఆ భక్తవత్సరుడైన పరమాత్మ, సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎప్పుడైతే అంతలాగా త్రికరణ శుద్ధిగా చంద్రుడు శరణు వేడుకున్నాడు, అప్పుడు ఆయన ఏం చేశాడు, తన మస్తకం మీద ధరించాడు. అంత శ్రేష్టమైన పదవి ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అతాగతస్తదా రాహుస్తుష్టావా సుప్రణమ్యతం శంకరం సకలాధీశం వాగ్వరిష్ట్య విరాధనాత్. చంద్రుడలా పారిపోతూ వెళ్ళిపోయినప్పుడు కూడా రాహు వదలలేదు. రాహు కూడా చంద్రుడు వెనకాలే వచ్చాడు. అలా రాహు కూడా చంద్రుడు వెనకాల అక్కడికి వచ్చేసరికి ఆ సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరుడికి చూసి ఆయన కూడా కాస్త భయానికి లోపడి ఆయనకి నమస్కరించాడు. పైగా నమస్కరించి ప్రియవాణిగా మళ్ళీ ఆయన కూడా ఆ పరమేశ్వరుని స్తుతిస్తున్నాడు. శంభుస్తన్మతమాజ్ఞాయ తచ్చిరస్య అచ్యుతేనః పురా చిన్నాని వైకేతు సంజ్ఞాని నిదతే గలే. ఆ పరమాత్మ ఇక్కడ ఆ బుద్ధిపూర్వకంగా నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో పరమాత్మకి సకలము తెలిసినవాడు. నువ్వు చెప్తే తెలిసి చెప్పకుండా ఉంటే తెలియదా, ఆ అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. అలాగే పూర్వం ఎప్పుడైతే విష్ణు ద్వారా శిరస్సు అన్నది ఖండించబడి ఉన్నదో, అలాగే ఒక ముఖమండలాన్ని మళ్ళీ అక్కడ ఆ మెడలో ధరించి ఉన్నాడు. తతో యుద్ధే రసురాః సర్వే దేవశ్చైవ పరాజితాః పీత్వామృతం సురాః సర్వే జయం ప్రాపుర్మహాబలః. యుద్ధంలో ఇక్కడ అసురులు దేవతలు అంతా యుద్ధం చేసుకుంటూ ఉంటే ఇక్కడ అసురులేమో ఆ దేవతలతో పరాజితులైపోయారు. అమృతపానం కూడా మొత్తం అంతా దేవతలే చేయటం ద్వారా అక్కడ వాళ్ళకి విజయం వచ్చేసింది. అంటే వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది, ఇప్పుడు వీళ్ళకి తక్కువగా ఉంది. అసలు దేవతల యొక్క బలం తగ్గిపోవటానికి కూడా ఈ దైత్యులు ఏం చేస్తారు, మళ్ళీ అది కూడా మనకి పురాణ ఇతిహాసాల గాథల్లోనే చెప్తారు. మళ్ళీ అమృతాన్ని పంచే రూపంలో ఆ పరమాత్మ ఎప్పుడైతే మోహిని రూపంలో వస్తాడో అది మళ్ళీ దేవతలకు పంచిపెట్టి ఇటు దానవులకు పంచిపెట్టకుండా చేసినప్పుడు ఆ రాహువు అన్నవాడు ఏం చేస్తాడు, రాహుకేతు కూడా మళ్ళీ దేవతలు ఒక మారు వేషంలో వచ్చి ఇటు చెయ్యగా సూర్యచంద్రులేమో అది గమనించి మళ్ళీ విష్ణువుకి చెప్పినప్పుడు అక్కడ ఏదైతే కొంచెం కంఠం దాకా వెళ్ళిపోయే దాన్ని అమృతాన్ని స్వీకరిస్తాడో ఆ కంఠాన్ని ఛేదించేస్తాడు. అందుకే ఇక్కడ విష్ణు చేతుల్లో పూర్వము ఆ కంఠం అన్నది ఛేదింపబడి ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ మళ్ళీ ద్వంద్వ యుద్ధ కారణంగా దేవతలకి విజయం వచ్చేసిన అమృత బాణం తర్వాత శక్తి వచ్చిన కారణంగా దానవులు వాళ్ళ చేతుల్లో ఓడిపోయారు. విష్ణు ప్రభూతయ సర్వే బభూవుశ్చాతి గార్వితాః బలాని చాంకురంతో అంతః శివమాయ విమోహితాః. విజయప్రాప్తి రావటం వల్ల మళ్ళీ మాయామోహానికి లోబడిపోయారంటే మనకి జీవితంలో ఎలా ఉంటాయంటే ఎప్పుడూ ఒక స్థితిలో ఉండం మనం. ఆ సముద్ర మతనం అన్నది అన్ని పక్కకు పెట్టేస్తే ఇప్పుడు మనకు కూడా కష్టం వచ్చినప్పుడు నీతులు బాగా మాట్లాడతాం, అన్ని బాగున్నప్పుడు నీతి లేదు ఏమీ లేదు, ఇష్టారాజ్యంగా ఉంటూ ఉంటాం. అంటే మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంటాం, మనకి ఏది అనుకూలంగా లేనప్పుడు అందరూ మనకు అనుకూలంగా ఉండాలన్న భావనలో అప్పుడు మనకు అన్ని ధర్మము నీతి అన్ని గుర్తొస్తాయి. ఇవి ఎప్పుడూ ఉండాలి. పరిస్థితులు అన్నవి తారుమారు అవటం అనేది సహజం. అలల రూపంలో ఎలా అయితే సముద్రంలో వచ్చిపోయి ఉంటాయో జీవిత సంసారం అన్న భవసాగరంలో అన్నీ వచ్చి పోతూనే ఉంటాయి. తీవ్రత ఎంత అన్నది మనం కూడా గమనించలేము. ఎంత గమనించుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎంత సామరస్యంగా సమభావంతో తీసుకుంటూ ఉంటాం అన్నప్పటికీ కూడా ఆ క్షణంలో అది బాధాకరమే. దాన్ని దాటటం దాన్ని తట్టుకోవటం కాస్త కష్టతరమే. కానీ ఈ మాయామోహాలకు కూడా అంత సులభంగానే వెళ్ళిపోతాం. గట్టెక్కాక కుదారి గట్టులో లోపల ఉన్నప్పుడు ఒక దారి అందితే జుట్టు లేతే కాళ్ళు అన్నట్టుగా ఉంటాం. కానీ ఇక్కడ గర్వం విజయ ప్రాప్తి రాగానే మళ్ళీ ఏమైంది అంటే దేని వల్ల వచ్చింది, పైగా ఇప్పుడు అమరత్వం కూడా వచ్చేసింది అమృతం పానం తర్వాత. మాయామోహాలకి లోబడిపోయి ఆ దేవతలందరూ కూడా అత్యంత అహంకారానికి లోబడ్డారు. అందుకని ఇక్కడ వాళ్ళ బలాల్ని వాళ్ళే అంటే మనమే ఇంత యుద్ధం చేసాం మనకే విజయం వచ్చేసి అసలు మన వల్ల ఇదంతా అంతా నేనే చేశా అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ విష్ణు ఆది అని విష్ణువుని కూడా కలిపారు. ఎందుకు విష్ణు ఆది అంటే ఈ శివస్వరూపంలో ఉన్నది పరమాత్మ, విష్ణు స్వరూపంలో ఉన్నది పరమాత్మ. పరమాత్మ మోహానికి లోబడతాడా, మాయాతీత మోహాతీత అన్నవాడు దేనికి లోబడతాడు, దేనికి లోబడు. లీలా విశారదుడు లీలలుగా చెప్తున్నాడు ఇదంతా. తతః స శంకరో దేవాః సర్వాధీశోత గర్వః
యక్షో భూత్వా జగామాశు యత్ర దేవాః స్థితా మునే. ఓ ముని, దీని తర్వాత గర్వాన్ని అణచటానికి సర్వానికి ఆధీనంలో ఉంచుకున్నవాడు సర్వాధీశ అయిన శంకరుడు యక్ష రూపాన్ని ధరించాడు. అక్కడ యక్ష రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. సర్వాన్ దృష్ట్వా అచ్యుత ముఖాన్ దేవా యక్షపతిః స వై మహాగర్వాఢయ మనసా మహేశః ప్రాహ గర్వకః. గర్వాన్ని నశించేవాడు యక్షపతి రూపంలో ఆ మహేశ్వరుడే అక్కడ విష్ణు ఆది దేవతలందరినీ చూసి అత్యంత గర్వయుక్తంగా మనస్సుతో అప్పుడు వాళ్ళతో ఇలా చెప్పాడు. అంటే అంత గర్వంలో ఉన్న వాళ్ళతో అప్పుడు పరమేశ్వరుడు ఈ యక్ష రూపంలో ఉండి వాళ్ళతో మాట్లాడటానికి పూనుకున్నాడు అని. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 16 చాప్టర్లో 19 శ్లోక సంపూర్ణం.